నమస్తే, వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు మోహన్ బాబు నడుపుతున్నటువంటి విద్యా సంస్థలకి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ లాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కూడా కొంత అగమ్య గోచరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి ప్రచారం ప్రకారం, వీళ్ళు పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి బిల్డప్, ఇస్తున్నటువంటి కటింగ్ల ప్రకారం, లేదు అంటే మా యూనివర్సిటీ ఇంత, మా యూనివర్సిటీ అంత అని చెప్పినటువంటి మాటలు, లేకుంటే ఆ డిసిప్లిన్ పద్ధతి, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటే నిజంగానే అంత అద్భుతమా, మహాద్భుతమా? అంటే మన భారతదేశంలో ఇంత అద్భుతమైనటువంటి యూనివర్సిటీ, ఇంత అద్భుతమైనటువంటి విద్యా సంస్థలు ప్రపంచంలోనే లేకున్నటువంటి ఏమన్నా మన మోహన్ బాబు గారు స్థాపించారా, తిరుపతిలో ఉన్నాయా అని అనిపించక మానదు. కానీ ఇవన్నీ కూడా నిజంగా పైన పటారం లోన లోటారం లాగా ఈ విద్యా సంస్థల డొల్లతనాన్ని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఈ యొక్క మోహన్ బాబుకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి నిజంగానే బిగ్ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఇప్పుడు ఆ యొక్క యూనివర్సిటీకి గుర్తింపు రద్దు చేయాలని పెద్ద ఎత్తున సిఫార్సు చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అంటే గత ప్రభుత్వ హయాంలో కొంత వైసీపీ కనుసన్నలలో ఈయన కొంత వైసీపీకి సహకరించి పెద్ద ఎత్తున యూనివర్సిటీకి సంబంధించినటువంటి పర్మిషన్లను కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నింది. కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే పెద్ద ఎత్తున గతంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున హంగామా చేశారు, రోడ్డుకి ఎక్కారు. అంటే విద్యా విధానమే కొంత గందరగోళం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అనే ఒక డ్రామా కూడా మోహన్ బాబు గారు తెరలేపారు అన్నాడు. అయితే ఇప్పుడు తదుపరి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో 3 ఏళ్లుగా ఫీజు రూపంలో అంటే దాదాపుగా పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసినటువంటి ఆరోపణలు ప్రస్తుతం మోహన్ బాబు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే కోట్లు దండుకున్నారు, ఫీజుల పేరుతో అధికంగా వసూలు చేసినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ఈ యొక్క ఆరోపణ నేపథ్యంలో విచారణలో ఖచ్చితంగా అక్రమ వసూలు నిజమని నిగ్గు తేల్చినటువంటి వ్యవహారం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉన్నత విద్యా మండలి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ అంతా కూడా అక్రమంగా వసూలు చేసినటువంటి వ్యవహారం నిజమే అని తేల్చింది, నిగ్గు తేల్చింది. 15 లక్షల పాటు జరిమానా విధించింది. అట్లాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసినటువంటి 26 కోట్ల ఆ పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఆ డబ్బునంతా కూడా 15 రోజుల్లో తిరిగి చెల్లించాలనే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును కూడా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో ఇప్పుడు ఖచ్చితంగా ఆ యూనివర్సిటీ ఏదైతే మోహన్ బాబు అంత గొప్పగా స్థాపించి గొప్పగా చెప్తున్నటువంటి యూనివర్సిటీ కాస్త మూతపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి విలక్షణమైనటువంటి నటుడు మోహన్ బాబు. అయితే ఆయన గత కొంతకాలంగా వాళ్ళ కుటుంబం వ్యవహారాలు కూడా కొంత చర్చనీయాంశంగా వీధినబడినటువంటి నేపథ్యం కూడా మాకు తెలుసు. అంటే ఎవరైతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య, అట్లాగే తల్లిదండ్రుల మధ్య కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది, ఆస్తుల గొడవలుగా తయారైంది. ఆఖరికి చిన్న భిన్నమై కొంత వేరుపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. రోడ్డుకి ఎక్కి అరుచుకున్నారు, కొట్టుకున్నారు, గొడవలు పడ్డారు. పెద్ద ఎత్తున కేసులు కూడా వాళ్ళని ఎత్తిన పడ్డటువంటి నేపథ్యం. సో ఇప్పుడు మంచు కుటుంబంలో పెద్ద ఎత్తున కలహాలు పీక్స్కి చేరాయి. పోలీసుల కౌన్సిలింగులతో కొంత బ్రేకులు పడినట్టుగా కనిపిస్తుంది తాజాగా ఈ మధ్యకాలంలో. కానీ రీసెంట్గా మళ్ళీ ఇష్యూ బయటపడగా ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో అంతా కూడా సద్దుమణిగిపోయిందిలే అని భావిస్తున్నటువంటి సందర్భం ఇది. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఎపిసోడ్ తెర మీదకి రావడంతో పెద్ద ఎత్తున మళ్ళీ మంచు అట్లాగే మోహన్ బాబు కుటుంబం వార్తలో నిలుస్తున్నటువంటి నేపథ్యం. యాక్చువల్గా ఈయన యూనివర్సిటీ వచ్చి తిరుపతి జిల్లా ఉన్నటువంటి రంగంపేటలో 2022లో శ్రీ విద్యానికేతన్ని ఆయన ఏర్పాటు చేశారు. అది మామూలు స్కూలు, కాలేజ్. కానీ ప్రస్తుతం దాన్ని యూనివర్సిటీగా మోహన్ బాబు తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున MBUగా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ అట్లా గ్రీన్ఫీల్డ్ కోర్సులు, చాలా ఇతర కోర్సులు కూడా ఆ కాలేజ్ నుంచి విద్యార్థులకు అందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో 70% సీట్లు, అట్లా గ్రీన్ఫీల్డ్ కోర్సుల్లో 35% సీట్లు ప్రభుత్వ నియంత్రణ కింద భర్తీ చేయబడాలి మామూలుగా అయితే ఈ కోటా సీట్లు ఫీజులను కొంత HEC నిర్ణయిస్తూ ఉంటుంది రెగ్యులర్గా. అయితే 2022-23 విద్యా సంవత్సరం ఆ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజుల కంటే కూడా 26.17 కోట్ల రూపాయలను అధికంగా ఇప్పుడు విద్యార్థుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. సో ఇప్పుడు డే స్కాలర్ విద్యార్థుల దగ్గర నుంచి కూడా మెస్ ఛార్జీలు కూడా వసూలు చేయటం, హాజరు తక్కువగా ఉందని ఆధారపడి కొంత అక్కడి నుంచి మళ్ళీ అదనంగా ఫీజులు వసూలు చేయడం, పెద్ద ఎత్తున కేవలం వసూళ్ల రాజ్యం నడుస్తుంది. పెద్ద ఎత్తున కోట్లు కొంత పీక్కు తింటున్నటువంటి సందర్భం ఉంది. ఇటువంటి ఆరోపణలు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా చేస్తున్నారు, అక్కడ చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ ద్వారా ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. దీని మీద విచారణ జరిగింది. సో ఇప్పుడు అక్రమ ఫీజుల వసూలు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని APHEC ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఈ అంశంలో విచారణ జరిపింది. సో దర్యాప్తు పెద్ద ఎత్తున ఈ MBU యూనివర్సిటీ ఆదాయాన్ని కొంత
పెద్దగా చూపించడం, అట్లా విద్యార్థుల హాజరులో అవకతవకలు ఉన్నట్లుగా చూపించడం, ఒరిజినల్ సర్టిఫికెట్లను వాళ్ళని ఇవ్వకుండా నిలిపివేయటం వంటి అంశాలన్నీ కూడా కొన్ని వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున 26.17 కోట్లను పెద్ద ఎత్తున 15 రోజుల లోపే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో విధించినటువంటి 15 లక్షల జరిమానాను కూడా ఖచ్చితంగా చెల్లించాల్సినటువంటి ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని కూడా యూజీసీకి అట్లాగే ఏఐసిటికి కూడా సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు యూనివర్సిటీ బంద్ అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉన్నాయి. సో ఇప్పుడు విద్యార్థులను సమీపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలికంగా వాళ్ళను కొంత షిఫ్ట్ చేయాలని, వాళ్ళతో అసోసియేట్ చేయాలని కూడా ఇప్పటికే భావించినటువంటి నేపథ్యంలో విద్యార్థుల జీవితాలు ఎటువంటి అగమ్య గోచరానికి గందరగోళానికి తావు లేకుండా వాళ్ళని వేరే యూనివర్సిటీకి షిఫ్ట్ చేసి ఈ యూనివర్సిటీని తాత్కాలికంగా కొంత మూత వేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. మరోవైపు ఈ వ్యవహారం అంతా ఇట్లా ఉంటే యూనివర్సిటీ వాదన ప్రకారం విద్యార్థులు కొంత స్వచ్ఛందంగానే అదనపు ఫీజులు చెల్లించారని చెప్పుకొచ్చారు. అంటే అదనంగా స్వచ్ఛందంగా ఎట్లా ఫీజులు చెల్లిస్తే నాకే తెలియదు, కానీ కమిషన్ ఈ వాదనని తోసిపుచ్చింది. అంటే ఫీజుల వసూలు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టంగా చెప్తోంది. ఎంబీయూ యాజమాన్యం కూడా కమిషన్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ఫీజుల కొంత వాపస్ కానీ లేదంటే కనుక గుర్తింపు రద్దు సిఫార్సును కూడా న్యాయస్థానంలో సవాల్ చేసినప్పటికీ 26 సెప్టెంబర్న 3 వారాల తాత్కాలిక స్టే ఇచ్చిన తర్వాత తదుపరి విచారణని అక్టోబర్ 14కి వాయిదా వేసినటువంటి నేపథ్యం. అయినప్పటికీ హైకోర్టులో ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ కొంత ప్రధానంగా పెద్ద ఎత్తున అంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ఇది స్పష్టంగా మోహన్ బాబు విషయంలో అర్థమవుతుంది. పెద్ద ఎత్తున విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా జలగల్లాగా పట్టి పీడించి పీక్కు తిని కోట్లు సంపాదించినటువంటి నేపథ్యం. అంటే సినిమా అంటే అక్కడ విద్యార్థులని పీక్కు తిని వచ్చినటువంటి డబ్బులంతా సినిమాల్లో లేకుంటే ఇతర పెట్టుబడుల రూపంలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇదంతా కూడా పరిపాటిగా మారింది మోహన్ బాబు యొక్క కుటుంబానికి. సో ఇప్పుడు ఆ ఆస్తుల తగాదానే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపింది. మొత్తం మీద ఎట్టకేలకు ఆలస్యంగా అయినా కూడా విద్యార్థుల యొక్క వ్యవహారం అంటే కాలేజీలో ఎటువంటి అంటే అక్రమంగా ఫీజులు వసూలు చేయటం, వాళ్ళే మాకు అదనంగా స్వచ్ఛందంగా కడుతున్నారని వాదనలు వినిపించడం, ఇది మోహన్ బాబు యొక్క తీరు. అంటే పైకి మాత్రం గొప్పగా చెప్తున్నటువంటి మోహన్ బాబు ఆ వ్యవహారం ఏం జరిగింది అనేది మాత్రం చూస్తే నిజంగా కళ్ళు బైర్లు గమ్మే నిజాలన్నీ కూడా మనకు బయటకు వస్తున్నాయి. సో మీరు కూడా ఎంబీయూలో ఎటువంటి అరాచకాలు జరిగాయి, ఎందుకు ఇంత ఫీజుల పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నత విద్యామండలి కూడా ఎటువంటి ఖచ్చితమైనటువంటి సిఫార్సులు చేసినటువంటి నేపథ్యంలో ఓవరాల్గా ఏమనిపిస్తుంది ఎంబీయూ పట్ల మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.